హాయ్ ఫ్రెండ్స్, జీవితంలో మనకు 2 మార్గాలు ఉంటాయి. ఒకటి నిజాయితీ మార్గం, మరొకటి అవినీతి మార్గం. కానీ ఈ 2 మార్గాల్లో సంతోషం దొరికేది ఏది? ఈరోజు వీడియోలో దాన్ని తెలుసుకుందాం. రాము అనేవాడు చిన్న గ్రామంలో జన్మించాడు. చిన్నప్పటి నుంచి అతనికి ఆర్థిక సమస్యలు. తండ్రి రైతు, తల్లి ఇంటి పనులు చూసుకునే సాధారణ కుటుంబం. చిన్నప్పటి నుంచి మంచిగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి అనే ధ్యేయం రాముని నడిపించింది. గ్రామంలో ఉన్న పాఠశాల పూర్తి చేసిన తర్వాత పెద్ద పట్టణంలో ఉన్న కాలేజీలో ప్రవేశం పొందాడు. అక్కడ తాను చూసిన కొత్త జీవన శైలి ఆశ్చర్యంగా చూసేవాడు. అందంగా పెద్ద పెద్ద బంగ్లాలు, విలాసవంతమైన కార్లు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ మరియు పెద్ద పెద్ద రెస్టారెంట్లు, జనం ఖర్చు చేసే విధానం చూసి ఆశ్చర్యపోయాడు. రాము ఉన్నత విద్య పూర్తి చేసి ఉద్యోగం లేక కష్టాల్లో ఉన్నాడు. అందరూ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సలహా ఇచ్చారు. కానీ రాము మాత్రం తక్షణ ఫలితాల కోసం తొందరపడుతున్నాడు. అనుకోని సమయంలో ఒక బాగా సంపన్నమైన వ్యాపారి అతనికి దగ్గరయ్యాడు. ఆ వ్యాపారి అతనికి ఒక తీవ్ర మార్గం చూపించాడు. అదే అవినీతి మార్గం. మొదట రాము సంకోచించాడు, కానీ తక్షణ లాభాలను చూసి తన నీతిని విమర్శించాడు. రోజులు గడిచిన కొద్దీ రాముని బ్యాంకు ఖాతాలో డబ్బు ముతకగా చేరింది. అతని జీవితం తలకిందులయ్యింది. అతను పెద్ద బంగ్లా కొన్నాడు, ఖరీదైన కారు తీసుకున్నాడు. నగరంలో అందరూ గౌరవించే వ్యక్తిగా మారాడు. 3 సంవత్సరాల తర్వాత ఒక సాయంత్రం రాము తన విలాసవంతమైన బంగ్లాలో కాఫీ కప్పు పట్టుకుని తన గది బాల్కనీ నుండి పట్టణాన్ని చూస్తూ ఉన్నాడు. కానీ ఆ రోజే అతనికి మనస్సు భయంతో నిండిపోయింది. అతను ఎన్నో వేల రాత్రులు భయంతోనే నిద్రలేక గడిపాడు. నేను చేసిన తప్పులు ఎప్పుడైనా బయటపడతాయా? నా కీర్తి నేలమట్టమవుతుందా అని అనేకసార్లు ఆలోచించేవాడు. ఇక నుంచి ఎంత సంపాదించినా ఆ డబ్బు అతనికి శాంతినివ్వలేదు. అతను సొంత ఊరికి వెళ్ళినప్పుడు చిన్నగా బ్రతికే తన తల్లిదండ్రులు హాయిగా నిద్రపోతున్నారని గమనించాడు. వారిలో పసిబిడ్డల ఆకర్షణ ఉంది. ఒకరోజు రాముని జీవితం పూర్తిగా మారిపోయింది. రాముని మిత్రుడు రాజు ఒక చిన్న ఉద్యోగం చేస్తూ తన కుటుంబానికి ఆర్థికంగా భరోసా ఇచ్చే సాధారణ జీవితం గడుపుతున్నాడు. కానీ అతను ఎప్పుడూ తన విలువలకు కట్టుబడి ఉండేవాడు. రాజు జీవితంలో సంతోషం తన కుటుంబం, స్నేహితులతో గడిపే ఆనందంలో, మనశ్శాంతిలో కనిపించేది. ఒకరోజు రాజు అనారోగ్యం బారిన పడ్డాడు. అతని పరిస్థితి వేగంగా విషమించిపోయింది. ఎందుకంటే తాను సంపాదించే డబ్బుతో కుటుంబాన్ని పోషించడంలోనే ఎక్కువ శ్రద్ధ పెట్టి తన ఆరోగ్యాన్ని పక్కన పెట్టాడు. సరైన వైద్యానికి తగినంత డబ్బు లేకపోవడం కూడా రాజు అనారోగ్యానికి ప్రధాన కారణంగా నిలిచింది. రాజు చివరి రోజుల్లో తన కుటుంబానికి ఇచ్చిన ప్రేమ, ఆప్యాయత ఎంతో గొప్పగా ఉండేది. రాముని తన వద్దకు పిలిచి జీవితంలో నిజమైన విలువల గురించి చివరిసారిగా ఉపదేశించాడు. రాజు చనిపోతూ రాముతో చెప్పిన మాటలు: రాము, డబ్బు అన్నది అవసరం, కానీ అది జీవితానికి మూలాధారం కాదు. నీతి, నిజాయితీ మరియు కుటుంబానికి చేసే సేవే నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. డబ్బు కోసం మానవీయ విలువల్ని వదులుకోవడం వల్ల మనకు శాంతి లభించదు. నా ఆరోగ్యాన్ని పక్కన పెట్టి జీవితాన్ని గడపడం నా తప్పు. ఇది నువ్వు చెయ్యకూడదు. రాజు మరణం రాముని మనస్సును తీవ్రంగా ప్రభావితం చేశాయి. రాజు వంటి నీతిమంతుడు తక్కువ డబ్బుతో కూడా సంతోషంగా జీవించగలిగినప్పుడు తాను సంపాదించిన అక్రమ డబ్బు తనకు ఎందుకు శాంతినివ్వలేదో రాము అర్థం చేసుకున్నాడు. రాజు చివరి మాటలు రాముని మార్పుకు ఆరంభం అయ్యాయి. రాజు మరణం తర్వాత వచ్చిన సందేశం రాముని జీవన మార్గాన్ని పూర్తిగా మార్చింది. మన జీవితంలో డబ్బు ఒక ముఖ్యమైన భాగం. మన అవసరాలను తీర్చడానికి, కుటుంబానికి భద్రత కల్పించడానికి మరియు సమాజంలో గౌరవం సంపాదించడానికి డబ్బు అవసరమే. కానీ మనం అనేకసార్లు ఈ డబ్బు కోసం నీతి, నిజాయితీ మరియు మానవీయ విలువలను వదులుకోవడం జరుగుతుంది. దీనివల్ల సమాజంలో కేవలం అవినీతి పెరగడమే కాదు, మనం అంతర్గతంగా సంతోషాన్ని కోల్పోతాం. మీరు ప్రపంచాన్ని చూసే ఎన్నో పెద్ద పెద్ద భవంతులు, ఖరీదైన కార్లు, విలాసవంతమైన జీవనశైలి గలవారిని చూస్తారు. కానీ ఆ వెలుగు వెనుక వారి జీవితాల్లో ఉండే నిజమైన వ్యధ మనం చూడలేము.
అవినీతి ద్వారా సంపాదించిన డబ్బు వల్ల వాళ్ళు గడుపుతున్న జీవితాలు మనకు కళ్ళకు కనిపించవు. మనం చేసే తప్పులు ఎప్పుడు బయటపడతాయో, మన గౌరవం ఎప్పుడు నేలమట్టమవుతుందో అనే భయం వారిని వెంటాడుతూనే ఉంటుంది. ఈ భయం వారికి ఆనందాన్ని దూరం చేస్తుంది. మనిషిగా మనకు 2 మార్గాలు ఉంటాయి. ఒకటి మంచి మార్గం, 2 చెడు మార్గం. మంచి మార్గం ఇది కష్టమే, కానీ ఈ మార్గంలో మన నిజాయితీతో కష్టపడి సంపాదించాలి. ఇది ఆలస్యంగా ఫలితాలు ఇవ్వవచ్చు, కానీ మనశ్శాంతి కోల్పోకుండా మన గౌరవాన్ని నిలుపుకుంటూ సంతోషంగా జీవించవచ్చు. చెడు మార్గం ఇది చాలా వేగంగా మనకు డబ్బు సంపాదిస్తుందేమో, కానీ జీవితంలో చాలా విలువైన మన నిజాయితీ, శాంతి మరియు నిద్రను దూరం చేస్తుంది. అవినీతి మార్గంలో సంపాదించిన డబ్బు మనకు బయట విలాసవంతమైన జీవితాన్ని ఇస్తుందేమో, కానీ మన అంతరంగంలో నెమ్మదిగా మనల్ని కృంగదీస్తుంది. మనం ఎంత సంపాదించినా అది ఒక స్థాయి వరకు మాత్రమే మన జీవితానికి ప్రభావితం చేస్తుంది. కష్టం చేసి సంపాదించిన డబ్బు, నీతి మరియు నిజాయితీతో కూడిన జీవితం మనిషి గుండె నిండా ఆనందాన్ని కలిగిస్తుంది. మీ జీవితాన్ని నిజమైన విలువలతో గడపండి. డబ్బు కోసం మాత్రమే పరితపించకుండా ఇతరులకు మేలు చేసే మార్గాలను అన్వేషించండి. మన జీవితంలో డబ్బు అవసరమే అయినా నీతి, నిజాయితీ మరియు మానవీయ విలువలు లేకుంటే జీవితం అసంపూర్ణం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారిలో స్ఫూర్తి నింపండి. మా నెక్స్ట్ మోటివేషనల్ స్టోరీస్ మిస్ అవ్వకుండా చూడాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.